హలో ఫ్రెండ్స్, సలార్ సీజ్ ఫైర్ అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నా. చూడకపోతే వెళ్ళి చూడండి. అసలు సీజ్ ఫైర్ ఏంటి, ఆ సినిమాలో మనకు చెప్పింది ఏంటి, పార్ట్ 2 ఎలా ఉంటుంది అనేటటువంటి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీజ్ ఫైర్ అంటే కాల్పులను ఆపుట అని అర్థం. సో పార్ట్ 1 కి సీజ్ ఫైర్ అనే టైటిల్ ని ఇచ్చారు, అండ్ పార్ట్ 2 కి సౌరంగ పర్వం అని టైటిల్ ఇవ్వడం జరిగింది. పార్ట్ 1 ఫస్ట్ హాఫ్ చూస్తున్న ఫీలింగ్ అందరికి ఇదే అనమాట. ఈ లోపు సార్ అంటే టీ ఇవ్వండి సార్ బాగుంది. ఈ విధమైన ఫీలింగ్ అయితే అందరికి కలిగింది. అండ్ సెకండ్ హాఫ్ చూస్తుంటే ఇదే ఫీలింగ్ అందరికి. ఈ లంచా కొడుకు ఎవరు, ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే ఈ విధమైన ఫీలింగ్ కలిగింది. అండ్ ఓవరాల్ గా మూవీ చూసిన తర్వాత ఆడియన్స్ కి ఈ విధంగా ఫీలింగ్ కలిగింది అన్నమాట. శృతి హాసన్ లాస్ట్ లో ఒక డైలాగ్ కొడుతుందిగా, మందుందా, అదే ఫీలింగ్ అందరికి అదే డైలాగ్ కొడుతుంది. ఈ విధంగా డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయన్నమాట ఈ మూవీలో, సలార్ మూవీలో. ఇప్పటిదాకా మనము సలార్ సినిమాలో అన్ని పాజిటివ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో నెగిటివ్ గురించి మాట్లాడుకుందాం. అర్థం కానటువంటి విషయం గురించి అయినా పార్ట్ 2లో పెట్టినట్టు విషయాలు ఏంటి, ఎక్స్పెషల్లీ ఈ లుక్ అనమాట. ఈ లుక్ ఫస్ట్ ఎంట్రీ సీన్ లో కూడా ఈ యొక్క క్యాలెండర్ దగ్గర ఈ లుక్ చూపించడం జరిగింది. ఈ యొక్క లుక్ ఏ పోస్టర్ కూడా కనిపించలేదు మళ్ళీ. అండ్ కొన్ని ట్రైలర్లో కూడా మనకు చూపించారు, అవి కూడా సినిమాలకు చూపించలేకపోయారు మనకు. అండ్ మన తాత ఒక ఎలివేషన్ ఇస్తాడు కదా, లయన్, చిరుత, ఎలిఫెంట్, ఇవన్నీ వెరీ డేంజరస్. ఈ యొక్క డైలాగ్ తో ఫ్యాన్ వరల్డ్ మొత్తం బీభత్సమైన హైప్ తోటి నిలబడింది అనమాట. ఈ టీజర్ ఇంగ్లీష్ లో మెయిన్ ప్లస్ అనమాట సినిమాకి. సినిమా జై అని లేచింది ఆ ఒక్క డైలాగ్ తో. కానీ ఆ డైలాగ్ ఈ సలార్ మూవీలో పెట్టడం లేదనమాట. మనం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. సిటీ, దీనికి గల కారణాలు ఏంటో మనం మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇక్కడ స్టోరీ అంతా కన్సార్ సిటీ మొత్తం తిరిగేదన్నమాట. కన్సార్ లో జరిగే కొన్ని యుద్ధాలు, నాయకులు, ఒక కుర్చీ కోసం పోరాడే వంటి నాయకులు, వ్యక్తులు, వీళ్ళు కొట్టుకొని ఆ సింహాసనం కోసం ఏ విధమైన హక్కు సాధించాలనే ఒక వ్యక్తి పండేటటువంటి పండగలను మాత్రమే చూపించారనమాట. సో వీళ్ళందరూ కలిసి ఒకరిని మోసం చేయడం జరిగింది. వాళ్ళే సౌర్యంగ పర్వం వాళ్ళు. సౌర్యంగ పర్వం గురించి మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి. సన్ ఫెస్టివల్ అనేటువంటి బోర్డు రాబోతుంది గూగుల్లో. ఉదాహరణకి మనం మగధీరలో చూస్తుంటాం కడే, ఉదాహరణకి మగధీర చూసుకుందాం. ఆ మూవీలో చూసుకుంటే మనం శత్రువుని చెడ్డాడే ధీరుడు, చతంత్ర వంశ యోధుడు అనేటటువంటి డైలాగులు కొట్టాడనమాట. సూర్య వంశానికి చెందిన వాళ్ళని సౌర్యంగ పర్వులు అని అంటారనమాట. సూర్య వంశం అంటే ఏంటి అనేటటువంటి డెప్త్లోకి మనం వెళ్తే దీని వెనుక చాలా అర్థాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఉదాహరణకి రాజన్మార్, వరదరాజన్మార్, వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు అన్నమాట. సో వీళ్ళంతా కూడా రాజన్మార్ సంతకి చెందిన వాళ్ళు. వీళ్ళకి మించిన వారు వేరే వాళ్ళు ఉండే అన్నమాట. వాళ్ళే సౌర్యాంగులు. ఒకప్పుడు బ్రిటిషర్స్ అయినా, రష్యాస్ అయినా, వేరే వాళ్ళందరూ కూడా కన్సార్ లో అధిష్ఠించారు. కన్సార్ ని ఆక్రమించాలి అనేటువంటి యుక్తులు పన్నుతున్నటువంటి టైంలో సౌర్యంగ పర్వం వాళ్ళు వచ్చి యుద్ధం చేసి ఆ యొక్క సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం. సో ఇక్కడ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళని వీరే కొట్టుకోవడానికి సిద్ధపడతారు. ఈ జగపతి బాబు అయి ఉండొచ్చు, వేరే వాళ్ళందరూ అయి ఉండొచ్చు. వీళ్ళలో వీరు కొట్టుకుంటారు, చచ్చిపోతారు. కానీ వీళ్ళెవ్వరు కూడా బయట వేరే వాళ్ళు ఎవరైనా వస్తే ఏమి చేయరు. ఆ దాడి చేసి ఆపినగలిగే వాళ్ళే సౌర్యంగ పర్వులు అనమాట. సలార్ మూవీ స్టార్టింగ్ లో మీరు చూసుకున్నటువంటి అయితే సలార్ వాళ్ళ అమ్మ మీదకైతే కొంతమంది రేప్ చేయడానికి వస్తారు విలన్లు. దీనికి గల కారణం ఏంటి, అంతకుముందే మన వరదరాజమన్మార్ ఎవరైతే ఉన్నాడో సలార్ వాళ్ళ ఫాదర్ ని చంపేశాడు. వెన్నుపోటు పొడిచి శత్రుశేషం అని ఉండకూడదు అని చెప్పేసి దేవానైనా అమ్మనైనా అందరిని బయటకు ఒకటి చంపమని చెప్పి రౌడీలైతే వెళ్ళారు. ఆ టైంలో మన పృథ్వీరాజ్ వచ్చి రక్షిస్తాడనమాట. మనకున్నటువంటి ఒక్క విలువనైనా గొప్పనైనా అంది చూపించి ఇదే అన్నమాట సలార్ గురించి డెప్త్ వివరించాను. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.